నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ముందుగా ముఖ్యాంశాలు। ప్రభుత్వ అనాలోచిత చట్టాలను సంఘటితమై తిప్పికొడదాం। న్యాయవాదులు చేపట్టిన దీక్షలో జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి। సాగునీరు విడుదల చేయాలని కోరుతూ ఇరిగేషన్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన ప్రకాశం జిల్లా రైతులు। పారిశుద్ధ్య కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న ప్రభుత్వంలో కనీస చలనం లేదని జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు। సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారానికి 8వ రోజుకు చేరుకుంది। మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన దీక్ష శిబిరాన్ని జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మంగళవారం సందర్శించి కార్మికులకు మద్దతు తెలిపారు। ప్రజల సమస్యలపై పాలకుడికి స్పందించే హృదయం ఉండాలని, గతంలో పాదయాత్ర చేసిన మహానుభావులు ప్రజల సమస్యలు తెలుసుకునేవారు, జగన్ మాత్రం అధికారం కోసమే అబద్ధాలతో పాదయాత్ర చేశారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు। ముఖ్యమంత్రి అయ్యాక వారంలో సిపిఎస్ని రద్దు చేస్తానని చెప్పి ప్రభుత్వం వచ్చాక మర్చిపోయారని గుర్తు చేశారు। మున్సిపాలిటీలో అన్ని రకాల ట్యాక్స్లు పెంచారు, ఆ డబ్బులు ఎటుపోతున్నాయి, కార్మికులు అడిగిన డిమాండ్లు ఎందుకు పరిష్కరించలేకపోతున్నారని ప్రశ్నించారు। మున్సిపాలిటీలో అభివృద్ధి లేదని, ఎక్కడ చూసినా అన్ని స్కామ్లేనని తెలిపారు। మంత్రి, అధికారులు, ముఖ్యమంత్రి పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించవచ్చు, కానీ ముఖ్యమంత్రిని కలిసే దారే లేదని తెలిపారు। టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడిన తరువాత 100% ఆర్థిక ఇబ్బందులు ఉన్న మీ జీవితాల్లో మార్పు తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు। ప్రభుత్వం సమస్యలను పరిష్కరించని పక్షంలో పవన్, చంద్రబాబు ఆధ్వర్యంలో ఎందాకైనా పోరాడతామని తెలిపారు। పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి, మున్సిపల్ ఎంప్లాయీస్ పరిస్థితి రాష్ట్రంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు। ఇది ఇప్పుడు కాదు, ఇది దాదాపు సంవత్సరం 2 సంవత్సరాల నుంచి మాకు కూడా చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి వాళ్ళు వచ్చి రిప్రజెంటేషన్స్ ఇచ్చి వాళ్ళకున్న సమస్యల పైన చెప్పుకుంటూ వచ్చారు। కానీ ఎక్కడ కూడా స్పందించాల్సిన బాధ్యత ఉందని ప్రభుత్వం నుంచి ఎవరు కూడా ముందుకు రాలేదు। ఎంత డబ్బు ఖర్చు అయినా సరే ఈఎస్ఐ హాస్పిటల్లో మీరు కార్డు చూపించుకుంటే ఆ ఎంప్లాయీ కార్డు మీకు అన్ని విధాలుగా ఆరోగ్య సమస్యలు లేకుండా వర్తించినట్టు వాళ్ళు ఏర్పాటు చేసేవాళ్ళు। ఈ అద్భుతమైన గాంధీ మార్కెట్ కాంప్లెక్స్లో ఆ రోజు మీ అందరి కోసం ఒక కళ్యాణ మండపం ఏర్పాటు చేసాం 5వ అంతస్తులో ఉచితంగా। మన మున్సిపాలిటీలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి వాళ్ళ బిడ్డల పెళ్లిలో లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే వెనకాల మొత్తం మీకు ఇదే బిల్డింగ్లో ఉచితంగా మీకు ఆ రోజున కళ్యాణ మండపం లాగా కూడా ఏర్పాటు చేద్దామని ఆ రోజు నిర్ణయించుకున్నాం। ప్రభుత్వం నడిపించడం అనేది అంత సులభమైన పని కాదు, ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కానీ మీకు ఆ మాత్రం మర్యాద ఇవ్వకుండా పిలిచి ఒకసారి మీతో కూర్చొని చర్చించి ఏ విధంగా మనం కొన్ని అంశాలపైన మీరు లేవనెత్తిన కొన్ని అంశాలు, ఈ 5 అంశాలు ఉన్నాయో ఈ 5 అంశాలని ఏ విధంగా మనం పరిష్కారం చేసుకోగలుగుతామని ప్రభుత్వం నుంచి స్పందించకపోతే మాత్రం మీరందరూ కూడా ఆలోచించుకోవాలి। ఎందుకంటే మీరు కూడా నమ్మకంతో ఈ ప్రభుత్వానికి మీరు ఓట్లు వేసారు, నిలబెట్టారు, లేకపోతే ఇంత అధిక సంఖ్యలో వీళ్ళకి మెజారిటీ వచ్చేది కాదు। ఈరోజు అంగన్వాడీ మహిళల పాపం వాళ్ళ కేంద్రాలు మూసేసి వాళ్ళు రోడ్లపైన వచ్చి కూర్చున్నారు। మీరు పారిశుద్ధ్య కార్మికులుగా, మున్సిపల్ ఎంప్లాయీస్గా మీరు రోడ్డు మీద వచ్చి నిలబడ్డారు। ఇంతకుముందే ఇంకో శిబిరానికి వెళ్ళాం, లాయర్లు అక్కడ ముందుకు వచ్చి కొత్త చట్టాలు ఏదైతే విరుద్ధంగా తీసుకొస్తున్నారు, రాజ్యాంగానికి విరుద్ధంగా, దాని గురించి కూడా పోరాడుతున్నారు। ప్రతి రంగాన్ని ఇబ్బంది పెట్టారు, దాన్ని మీరు గుర్తించాలి। అసలు తెనాలి మున్సిపాలిటీ అంత అద్భుతంగా ఈరోజు ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా మన ఎంప్లాయీస్కి మనం అందుబాటులో ఉండి వాళ్ళకి ఆర్థికంగా బలోపేతం అయ్యేటట్టు చర్యలు తీసుకునే పరిస్థితి ఉండాలి ఇక్కడ మనకి। కానీ వాళ్ళు ఆ మాత్రం కూడా సంక్షేమం గురించి ఆలోచించడం లేదు। పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా చెప్పారు, నిజంగానే పారిశుద్ధ్య కార్మికులు, అందులో ప్రత్యేకంగా రెల్లి కులస్తులు ఏ విధంగా కష్టపడి పాపం పొద్దున్న లేస్తే వాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించకుండా మన పట్టణం గురించి, మన గ్రామాల గురించి, ఇతర ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించి వాళ్ళు కష్టపడతారు। దాన్ని మేము గౌరవిస్తున్నాం। మీకు ఖచ్చితంగా ఆదరించే విధంగా ప్రభుత్వం మారాలి। జనసేన పార్టీ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీతో మేము ఒక మంచి ప్రభుత్వం తీసుకొచ్చి మీ అందరికి కూడా అండగా నిలబడే విధంగా, ప్రతి ఒక్కరికి మీరు కోరిన విధంగా కొన్ని ఆర్థికమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని తప్పకుండా మీకు మేలు చేసే విధంగా ఒక ప్రయత్నం మాత్రం డెఫినెట్గా మేము చేస్తాం।
పారిశుద్ధ కార్మికులకి ప్రత్యేకంగా మాటిస్తున్నాను. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తరఫున 100% మీ అందరికీ అండగా నిలబడడానికి రాబోయే రోజుల్లో మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తప్పకుండా మీకు అన్ని విధాలుగా, అది ఒక్కోసారి సందర్భంలో ఆర్థిక ఇబ్బందులు అయినా సరే మీ జీవితాల్లో వెలుగొచ్చే విధంగా తప్పకుండా మేము జనసేన పార్టీ నుంచి మీకు కట్టుబడి ఉంటాం. మీ జీవితాల్లో ఒక మార్పు తీసుకొచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా మీకు పైపెచ్చు సమ్మె చేస్తే మళ్ళా మీ మీద కేసులు పెడతామని వీళ్ళు బెదిరిస్తూ ఎంత దుర్మార్గంగా రాష్ట్రంలో పరిపాలన సాగుతుందో చూడండి. ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీకు అన్ని హామీలు కూడా సమంజసం అనిపించినాయి, ప్రతి కోరిక కూడా సమంజసమే. కానీ నువ్వు ఇవాళ అధికారంలోకి వచ్చి కూర్చున్న తర్వాత ఏ ఒక్క కోరిక కూడా సమంజసం కాదు, అన్నీ అసమంజసమే. అంటే నువ్వు కూర్చుంటే ఒకటి, ఇంకోళ్ళు కూర్చుంటే ఒకటి అన్న సంధానం వల్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్న తీరు ప్రజలు గమనించమని చెప్పేసి జనసేన పార్టీ నుంచి మేము కూడా కోరుకుంటూ ఉన్నాం. అన్న రాగానే చేస్తా అన్నాడు. సరే పాపం అన్నకేదో కొంచెం ఇబ్బందులు ఉంటేలే, ఇవాళ కాబట్టి 1 నెల కాబట్టి 2 నెలలు చేస్తాడు అనుకుంటే 2 నెలలు దాటి 3 నెలలు దాటి దాదాపు 4.5 సంవత్సరాలు అయితే ఈ రోజున వచ్చి ఒకసారి గుర్తు చేసి అన్నా నువ్వు ఇట్లా అన్నావు అని చెప్పేసి మరి మాట్లాడి ఈయన చెప్తాడు కదా, నా అక్కలమ్మలు చెల్లెలమ్మలని. ఆ అక్కలమ్మలు చెల్లెలమ్మలు అందరూ కూడా ఇవాళ వచ్చి అన్నా నువ్వు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చంటే మీ మీద కేసు పెడతానంటారా? సో ఖచ్చితంగా ఈ రోజున జనసేన పార్టీ నుంచి మేము చెప్తున్నాం, మీ న్యాయమైన పోరాటానికి జనసేన పార్టీ ఎప్పుడు కూడా మద్దతు. పొట్ట దశలో ఉన్న 20,000 ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రకాశం జిల్లా రైతులు ఇరిగేషన్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. కొమ్మమూరు కెనాల్ పరిధిలో గల సంతరావూరు పెదగంజం బ్లాకుల కింద సుమారు 20,000 ఎకరాలు చిగురు పొట్ట దశలో ఉన్నాయని, జనవరి చివరి వరకు 2 తడులు రైతులను ఆదుకోవాలని కృష్ణా పశ్చిమ డెల్టా ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మల్లికార్జునకు మంగళవారం రైతులు వినతి పత్రం అందజేశారు. ఆయిల్ ఇంజన్ల ద్వారా నీళ్లు ఎత్తి పోసుకోవడం వలన ఎకరాకు 40 నుండి 50 వరకు ఖర్చు అవుతుందని, రొయ్యల చెరువుల యజమానులు నీరు రాకుండా చేస్తున్నా పట్టించుకునే వారు లేరని రైతులు ఆవేదన చెందారు. కృష్ణా బ్యారేజ్ నుండి నీరు విడుదల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరారు. ఈ కొమ్మమూరు కెనాలు చివరి ఆయకట్టుకు సంబంధించినటువంటి రైతులు ఈరోజు మొదటి నుంచి మాగాడి మొదట నీళ్ళు ఇవ్వటం లేట్ అయ్యింది. తర్వాత మాకు అధికారులు నవంబర్ నుంచి ఫిబ్రవరి దాకా నీళ్ళు ఇస్తాము వెనక వేసుకోమని చెప్పారు. సుమారు 2,000 ఎకరాలు పొట్ట దశలో ఉన్నాయి. కనీసం ఒక తడి నీళ్ళు ఇప్పుడు రాకపోతే ఒక్కొక్క రైతు ఎకరానికి 50,000 రూపాయల చొప్పున నష్టపోవాల్సి వస్తుంది. అందుకని మేము ఈరోజు మన తెనాలి ఈ గారిని కలిసి నీళ్లు ఈ జనవరి 10 జనవరి ఆఖరిలోపు 2 సార్లు 2 తడులు నీళ్ళు ఇవ్వాలని చెప్పి రైతు సంఘం కౌలు రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేయడానికి వచ్చాం. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కౌలు రైతుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తూబాటి శ్రీకాంత్, గుంటూరు జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు ములక శివసామిరెడ్డి, రాచూరి సుబ్బారావు, అక్కి సాంబశివరావు, మల్లికార్జున, కరణం బోసు, కె రామారావు, రాచూరి వెంకటేశ్వర్లు, వి రాఘవులు, సిహెచ్ శ్రీనివాసరావు, రాచూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఐలాండ్ భూములు దాదాపు 20,000 ఎకరాలకి నీరు లేక పంట ఎండిపోయే దశలోకి వచ్చింది. చిగురు పొట్ట ఈత దశలో ఉన్న పొలాలకి నీరు ఇవ్వాలని కూడా ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఇవాళ రైతులేందే రాజ్యం లేదని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ ఆచరణలో పండించిన పంటకి నీరిచ్చే దుస్థితి లేకపోవటం అంటే ఇంతకంటే శోచనీయం మరొకటి లేదు. ఇవాళ నీటి కోసం రైతులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితిని ప్రభుత్వం కల్పిస్తుంది. 20,000 ఎకరాలంటే మరి ఒక్కొక్క రైతు ఇవాళ 50,000 రూపాయలు పైగా నష్టపోయారంటే ఇవాళ కోట్ల రూపాయలు రైతులు నష్టపోవటమే కాకుండా మరి వేల క్వింటాల ధాన్యం కూడా మరి దిగుబడి. దాదాపు 2,000 ఎకరం పొలం వేసి ఉంది. వేసి ఉంటే వరి చిగురు దశలో ఉంది, కొంత పొట్ట దశలో ఉంది. నీళ్లు రాక అందక ఇంజన్లు పెట్టి తోడుకుంటున్నాం సార్. అవి కూడా ఆ నీళ్ళే అందట్లేదు. చివరిలో ఇస్తామన్నారు, ఇయట్లేదు. కాలం పూర్తిగా కట్టేసామంటున్నారు. ఇక్కడికి వచ్చి ఈ గారిని అడిగితే ఈ గారు మేము పైన రాసాము, పైన సమాధానం చెబుతారు, వాళ్ళు చెప్తే మేము ఇస్తాము లేకపోతే లేదన్నట్టుగా ఆయన చెప్తున్నాడు. ఈ విషయం ఏందో మాకు అర్థం కావట్లేదు సార్. మేము రైతులమే చాలా నష్టపోయే పరిస్థితి వచ్చింది. తలా 1 ఎకరం 1/2 ఎకరం తిండి గింజల కోసమన్నా వస్తాయని చెప్పి అక్కడ వేసుకున్న పరిస్థితి సార్. ఈ కాలువ నీళ్లు రాకుండా కట్టేసి ఇట్టా ఉంటే
మేము 50,000 రూపాయలు ఎకరానికి 50,000 తిండిగిలు కొనుక్కునే పరిస్థితి. మేము ఏదో చేలో పండించుకొని తిందామని ఆలోచనతో వేసుకున్నాము. నూతనంగా పార్టీ పదవులు పొందిన ప్రతి ఒక్కరూ 2024 ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేయాలని ఎమ్మెల్యే అనాబత్ని శివకుమార్ పేర్కొన్నారు. తెనాలి రూరల్ మండలానికి సంబంధించి నూతనంగా పార్టీ పదవులు పొందిన నేతలు మంగళవారం గంగనమ్మపేటలోని వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అనాబత్ని శివకుమార్ ను కలిసి శాలువా పూలమాలలతో సత్కరించారు. 2024 ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు శక్తి వంచన లేకుండా అందరూ కష్టించి పనిచేయాలని ఆయన సూచించారు. తెనాలి రూరల్ మండలానికి సంబంధించి కూడా మరి మొట్టమొదటి రోజు నుంచి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తెనాలి గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి ఆశీస్సులతో మళ్ళీ పార్టీ అధికారం తెచ్చేదానికి అందరూ కూడా అన్ని గ్రామాలకు సంబంధించి కూడా అన్ని కులాల ఈక్వేషన్తో ప్రతి ఒక్క కార్యకర్త కూడా న్యాయం చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఇంకా మరికొందరికి ఎవరికైతే పదవులు రాలేదో వాళ్ళందరికీ కూడా అన్ని కుల ఈక్వేషన్లను బట్టి నామినేటెడ్ పదవుల్లో కానీ మరెన్నో ఇంకా ఎస్సీసీలు బీసీసీలు అదేవిధంగా రైతు సంఘంలో ఇవన్నీ కూడా పదవులు వేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెనాలి మండలానికి ట్రెజరర్గా నన్ను నియమించినందుకు గౌరవ శాసనసభ్యులు శివకుమార్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పార్టీ తరఫున నాకు అప్పచెప్పిన బాధ్యతని నెరవేరుస్తానని హామీ ఇస్తూ ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపు. ఇప్పుడు ఒక చిన్న విరామం.